ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? నిజం మాట్లాడుతున్నాను అరవింద. నిన్ను పక్కదో పట్టించింది మనీషా. నీకు నేను నిజాలు చెప్పకుండా నన్ను దాచిపెట్టింది మనీషా. నేను బయటికొస్తే మీకు నిజాలు తెలిసిపోతాయనే కారణంగా నన్ను బంధించి ఉంచింది మనీషా. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన లక్ష్మి మీద దండయాత్ర మొదలుపెట్టారు. ఇంటి నుంచి తరిమి కొట్టాల్సిన మనీషాని కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఇది మీ ఇంట్లో జరుగుతున్న అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదాన్ని ఇప్పటికైనా సరిచేసుకుంటారనే ఉద్దేశంతో నిజాలు బయట పెట్టడానికి వచ్చాను. మనీషా, దీక్షితులు గారు చెప్పేది నిజమేనా? ఆంటీ, ఆ ముసలోడు చెప్పేదాన్ని నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? ముసలోడు కాదు, దీక్షితులు గారు. ఆయన వయసుకి, ఆయనకున్న విద్వత్తుకి గౌరవం ఇచ్చి మాట్లాడు. ఆంటీ, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు. లేదు, ఆయన ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే చెప్తారు. తప్పైనా ఒప్పైనా నిర్భయంగా మాట్లాడతారు. నిజం చెప్పు, చెప్పు మనీషా. ఆంటీ, అది కాదు. ఆంటీ, అది కాదు. ఏయ్! నేనడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు అంటే 100% నువ్వు తప్పు చేసినట్టే. అవునా కాదా? ఆంటీ, ఇట్స్ నాట్. ఎంత నమ్మాను మనీషా నిన్ను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి మేకవన్య పులులు ఉన్నారు కాబట్టే లక్ష్మి లాంటి నిజాయితీ పరుల విలువ ఎవరికీ తెలియడం లేదు. నిన్ను నమ్మి ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది. నిన్ను పెళ్లి చేసుకోకుండా మిత్ర ఎంత గొప్ప పని చేశాడో నాకిప్పుడు తెలుస్తోంది. ఇక నుంచి నువ్వు గాని నీ గాలి గాని నా ఇంటి వైపు కూడా రావడానికి వీల్లేదు. నీ మొహం కూడా ఇక నేను జీవితంలో చూడాలనుకోవడం లేదు. గుడ్ బై. అయిపోయింది మనీషా, అంతా అయిపోయింది. నువ్వు దేని గురించైతే పాకులాడావో అది మొత్తం నాశనం అయిపోయింది. ఎవరి కోసమైతే ఇంత చేశావో వాళ్లే నిన్ను చీక్కొట్టారని తెలుసుకో. ఇంకా ఎందుకే ఈ పాకులాట? ఇంకా ఎందుకే తారట పడుతున్నావు? లేదు మామ్, అరవింద్ ఆంటీని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఈ దీక్షితులు చెప్పింది అబద్ధమని అరవింద్ ఆంటీని నేను నమ్మించాలి. అప్పుడే నేను మిత్రాన్ని సాధించగలుగుతాను. చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చావా లక్ష్మి? అదేంటి మనిషి అలా అంటావు? అదృష్టం కొద్దీ నీకేమీ కాలేదని అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను సంతోషంగా లేను. ప్రేమించిన వాణ్ణి దక్కించుకోలేకపోయాను. పెళ్లి మీద నేను కన్న కలలన్నీ నిజం చేసుకోలేకపోయాను. ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. వీటన్నిటికీ కారణం నువ్వు. నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు, కానీ నేను అన్నీ కోల్పోయి ఒక జీవోత్సవంలా మిగిలిపోయాను. మనిషా, ఏది జరిగినా ఆ పైవాడి రాత ప్రకారమే జరుగుతుంది. ఇక్కడెవరూ నీ సంతోషాన్ని చెడగొట్టాలని అనుకోలేదు. ఇదంతా ఆ దేవుడి లీల. దేవుడి లీల దోసకాయ కూర అని నీ అంత సులువుగా సరిపెట్టుకోలేను. నా గుండె ప్రతీకారంతో రగిలిపోతోంది. ఆ ప్రతీకార జ్వాలలకి ఎవరినో ఒకరిని బలి చేస్తేనే కాని
నా అహం దిగదు, నా ఆవేశం చల్లారదు. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద ఆంటీయే. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మిత్రతో నా పెళ్లి జరగలేదని బాధలో నేనుంటే నా బాధని లెక్క చేయలేదు. నా కన్నిటిని తుడిచే ప్రయత్నమూ చేయలేదు. పైగా పైగా ఈరోజు మా అమ్మని చంపేసింది. నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిన అరవింద ఆంటీని ఎలా క్షమిస్తాను? ఎలా చూస్తూ వదిలేస్తాను? తప్పు మనీషా, చాలా తప్పు. ఇన్ని రోజులు అరవింద్ అత్తయ్య గారు నీ మీద చూపించిన అభిమానానికి ప్రతిఫలం ఇదేనా? మరేం చేయమంటావు లక్ష్మి? నాకు జరిగిన అన్యాయానికి ప్రతిఫలం కావాలి. నేను కోల్పోయిన దానికి నాకు నష్టపరిహారం కావాలి. ఎవరిస్తారు నష్టపరిహారం? నీకేం కావాలి? ఏం ఆశించి ఇదంతా చెయ్యాలనుకుంటున్నావు? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? చెప్పు. నేను చేయగలిగేదే అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పు, అడిగింది చేస్తావా? నాకు తెలుసు లక్ష్మి, అనుకోకుండా వచ్చిన ఆనందాన్ని, అదృష్టాన్ని ఎలా వదులుకుంటావు? అందుకే నువ్వు నీ ఆలోచన మానుకో. నేను అరవింద ఆంటీని జైలుకి పంపించే పనిలో ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.